చూసారా ఎంత ప్రైజ్ ది లార్డ్, ఎంత థ్యాంక్ యూ చూసారా 3 రోజులు అయింది తినడానికి తిండి లేదు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది. దాదాపు 4 లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచమంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. ఇది చాలా ఈజీ వర్క్. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఇంత ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు. ఎందుకంటే చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే ప్లాన్ ప్రపంచం చేస్తుందే. ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకైతే ఆశ్చర్యం ఉంది. చూసారా పాల్గారు వస్తారు మీరే చెప్తున్నారు. చూసారా ఇప్పుడు వీడియో తీసుకుని వస్తున్నారు కదా, ఒక్కటైనా గవర్నమెంట్ ఒకటి కనపడిందా? గవర్నమెంట్ ఆఫీసర్ ఒకరు కనపడ్డారా? మామూలు ప్రజలు, సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళి పోరాడి దెబ్బలు తిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్డర్ ఇచ్చేసారు. చూసారా ఎంత దెబ్బలైనా దీన్ని కొట్టించుకొని ఒక ఫుడ్ ప్యాకెట్ సెక్యూరిటీ నేనే. అయ్యో మన శాంతి సభకి 2008లో సెక్యూరిటీ ఇచ్చారట. మొత్తం ఆయనే హెడ్ మీ అన్ని ఏరియాస్ పర్సనల్ నేను సార్ దగ్గరికి బావగారి దగ్గరికి వెళ్ళమని చివరిలో చెప్పారు మీరు ఒంగోలులో. చూసారా ఎంత అభిమానులు వీళ్ళు ఉన్న సత్యాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. అసలు దీన్ని ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు ప్రివెన్షన్ కాకపోయినా తర్వాత ఇల్లు కట్టడం, ఫండింగ్ ఇవ్వడం, తర్వాత ముందు వీళ్ళని కాపాడాలి. ఫుడ్, వాటర్, మెడిసిన్ ఇంటింటికి లోపలికి అందించాలి. మూమెంట్ దగ్గరికి వెళ్ళి సైడ్ తమ్ముడు సైడ్ చెప్పులు లేవా? మమ్మల్ని తీసుకో చేపెట్టండి. గుడ్డు తీసుకోండి. అక్కడ వీడియో తీసుకున్నారు అయిందే. డైలాగ్ दूसरा ఇది ఆల్దో కాదు డిమాండ్ చేస్తాను. పంపించడానికి ఏర్పాటు చేస్తాను. మాట్లాడద్దు. విజయవాడ, బుడ్మేర్ అండ్ సింగ్ నగర్ colony, this area has been affected by this overwhelming floods. I pray the government of India and the Chief Minister Chandrababu Naidu ji will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people and partner with us so that we can rebuild their houses, reconstruct their lives and prevent these floods from happening. Therefore, look at this. Hundreds of thousands of people, almost 400,000 in Singhnagar, 280,000. చూడండి, విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి, వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు
గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం, దానివల్ల బాంబే కాలనీ ఏంటి, ఇంకొక కాలనీ ఏంటి, పాకిస్తాన్ కాలనీ, ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ 2 మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని. అందుకే నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. ఒకటి, మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి, 10,000 కోట్లు తెలంగాణకి, తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడొద్దని. దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి, 10,000 కోట్లు 10 లక్షల కోట్లు కాదు, రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి. ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్. అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ఫ్లడ్ వాళ్ళందరికీ మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.